నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
దేవ మహోన్నతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సదాకాలము మాకు తోడుగా ఉన్న దేవుడు నాయన, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి కాపాడుచున్న దేవా మీకు స్తోత్రాలు. దేవా, మా జీవిత కాలములో ఎటువంటి పరిస్థితులలో మేము ఉన్నా సరే దేవా, అది శ్రమైన, ఇరుకులైన, ఇబ్బందులైనా, కష్టమైన, వ్యాధైనా, బాధైనా ప్రతి సమయమందు కూడా మీరు మాకు తోడుగా ఉండి కాపాడుచున్న దేవుడవు నాయన. ఇరుకులో విశాలత కలుగ చేయవాడు, శ్రమలో నుండి మమ్మల్ని విడిపించేవాడవు. మా కన్నీటిని, దుఃఖమును దేవా తొలగించి దేవా నాట్యముగా మార్చే దేవుడవు తండ్రి. దేవా మీకు వందనాలు. దేవా, నీ మీదే మా గురి నిలిపి ఉన్నాం ప్రభువా. సదాకాలము నీ యందే మా గురి నిలిపి ఉన్నాం ప్రభువా. దేవా, నీవే మా ప్రభు, నీవే మా రాజు నాయన. దేవా, నీ కృప చేతనే మేము బ్రతుకుచున్నాం ప్రభా, నీ స్తోత్రాలు. దయామయుడా, కృప కలిగిన తండ్రి, ఉన్నతమైన దేవా, మీకే స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎండిన ఎడారి బ్రతుకులు నిండైన ఆశ నీవేగా యేసు, నిండైన ఆశ నీవేగా. ఎండిన ఎడారి బ్రతుకులు నిండైన ఆశ నీవేగా యేసు, నిండైన ఆశ నీవేగా. తడబడెడునా పాదములకు తోడు నీవే గదా యేసు, తోడు నీవే గదా. తడబడెడునా పాదములకు తోడు నీవే గదా యేసు, తోడు నీవే గదా. ఎండిన ఎడారి బ్రతుకులు నిండైన ఆశ నీవేగా యేసు, నిండైన ఆశ నీవేగా. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గరుడవు, గొప్ప దేవుడవు, ఉన్నతమైన ప్రేమను మా పైన చూపిస్తున్నవాడా, ఈనాడు నశించిపోవలసిన మమ్మల్ని వెతక రక్షించాం. దేవాని అనాది సంకల్పములో మమ్ములను ఉంచి నాయన ప్రభా, ఈ దినాల్లో ఎంచి దినాల్లో ఉన్న మమ్ములను ప్రభా నీ ప్రజలుగా, నీ యొక్క బిడ్డలుగా, వెలుగు సంబంధులుగా, రక్షణ పొందినటువంటి వారముగా దేవా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడవు తండ్రి, మీకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన ప్రేమకే వందనాలు, నీ ఆశ్చర్యకరమైన కృపకే వందనాలు. సమాధానకర్త, మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఏమి ఇవ్వగలమయ్యా? నీ ప్రేమకు, నీ కృపకు ఎలా నీ రుణము తీర్చగలము తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, యేసయ్యా, దేవా మీకే స్తుతి, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం చేరి ఉన్నాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఎక్కడిద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉన్నానని సెలవిచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన యొక్క ప్రతి పరిస్థితులను మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. మనం నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం. నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏ శ్రమ ఉందో నాకు తెలియదు, ఏ విధమైనటువంటి మరి సవాళ్ళు నువ్వు ఎదుర్కొన్నావు, ఎటువంటి మరి బాధాకరమైన పరిస్థితులు ఉన్నాయో మానవులకు తెలియదు. కానీ ప్రభువుకు సమస్తము ఎరిగిన వాడు ఆయన నువ్వు ఆరాధిస్తూ ఉండగా, ప్రార్థిస్తూ ఉండగా నీ యొక్క కార్యములన్నిటినీ కూడా ఆయన సఫలం చేసే దేవుడు, బ్రతుకులు మార్చే దేవుడు, మూడుబారిన జీవితాల్ని చిగురింపజేసే దేవుడు,
చీకటిని తొలగించే దేవుడైన మరి ప్రతి విధమైనటువంటి మరి ఆ దుఃఖము నుండి విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం నమ్ముదాం, మనం ప్రార్థన చేద్దాం. ఒకరు ప్రార్థన చేస్తూ ఉండగా మిగతా వారు కూడా ప్రార్థనలోనే ఉండాలి. మిగతా వారు మరి ఏకీభవించవచ్చు, లేదంటే మీ వ్యక్తిగత విషయాల గురించి మీరు గట్టిగా కాకుండా హృదయంలో ప్రార్థన చేయొచ్చు. మీ వ్యక్తిగత విషయాల గురించి, సమస్యల గురించి కూడా ఆ ప్రార్థన సమయంలో మీరు ప్రార్థన చేయొచ్చు. ప్రైజ్లాడమ్మ కూర్చొని ప్రార్థన చేయొచ్చు. దేవుడు మరి తప్పకుండా మీ జీవితాల్లో కార్యాలు జరిగించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన మన విడివడు ఎడబాడు. ఆయన ఎన్నడూ మన చెయ్యి విడివాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మొదటగా ఆదిలక్ష్మి సోదరి ప్రార్థన చేస్తూ ఉండగా మనందరూ కూడా ప్రార్థనలు ఎక్కిపోయింది. ఎవరికి వారికే వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఉండి నిర్లక్ష్యంగా ఉండకుండా, సమయాన్ని వృధాగా గడపకుండా ప్రార్థన పూర్వకంగా గడుపుదాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మన మధ్యలోనికి మరి సువర్ణమ్మగా రావడం, మరి ప్రభు నడిపించాడు. ఆమె ఎంతో బలహీనత నుండి ప్రభు విడిపించాడు, ప్రభు సన్నిధిని నడిపించాడు. ఆవిడ కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఆవిడకి మరీ ఎక్కువగా ఆరోగ్యాన్ని మరి దేవుడు దయచేయనట్లుగా ఆమె కొరకు ప్రార్థన చేద్దాం. మరి సహోదరి ప్రార్థన చేస్తాం. ఆదిలక్ష్మి